ఏలూరు జిల్లా జిలుగుమిల్లి బాలుర వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భోజనం అనంతరం సుమారు 42 మంది విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలయ్యాయి. విషయం తెలుసుకున్న వైద్య అధికారులు అప్రమత్తమై వసతి గృహానికి చేరుకొని విద్యార్థులను పరీక్షలు నిర్వహించారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న ఎంపీడీఓ పరిశీలనలో తిన్న చికెన్ వల్ల అస్వస్థతకు గురయ్యారని గుర్తించారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇస్తామని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందజేస్తారు. మురళి, జిలుగుమిల్లి బాలుర వసతి గృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 42 మంది విద్యార్థుల వరకు కూడా వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారని చెప్పి అధికారులకు సమాచారం రావడంతో అయితే అధికారులు అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. అధికారులు జిలుగుమిల్లి వసతి గృహానికి వెళ్ళి ఆరా తీశారు. వారు ఏం తిన్నారు, నిన్నటి నుంచి ఏమి ఆహారం తీసుకున్నారు, ఎందువలన అస్వస్థతకు గురయ్యారని చెప్పి విద్యార్థులను ఆరా తీశారు. విద్యార్థులు రాత్రి చికెన్ తిన్న తర్వాత వాంతులు, విరోచనాలు అవుతున్నాయని చెప్పి ఆర్డీఓ, ఎంఆర్ఓకి విద్యార్థులు చెప్పిన నేపథ్యంలో సుమారు 3 విద్యార్థుల పరిస్థితి అంటే వాంతులు, విరోచనాలు తగ్గకపోవడంతో అయితే వారిని 3 విద్యార్థులని జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కత్మ 40 మంది పరిస్థితి బాగానే ఉండటం చేత అయితే వారికి సిలైన్స్ అవి ఇచ్చి జిలుగుమిల్లి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. మిగిలిన 3 పరిస్థితి మెరుగైన వైద్యం కోసం అయితే జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించారు. ఆర్డీఓ, ఎంఆర్ఓ నేతృత్వంలో అయితే అసలు ఈ ఘటనకు సంబంధించి ఎందువలన అస్వస్థతకు గురయ్యారు దానిపై అయితే విచారణ చేపట్టారు. పూర్తిగా విద్యార్థులు అయితే నిన్నటి నుంచి కూడా చికెన్ అంటే ఆదివారం కావటం చేత చికెన్ వండి పెట్టారు. ఆ చికెన్ తిన్న కారణంగానే వాంతులు, విరోచనాలు అవుతున్నాయని చెప్పిన నేపథ్యంలో ఒక ప్రాథమికంగా ఒక విచారణ జరిపిన నేపథ్యంలో నిన్న తిన్న ఆహారం కారణంగానే ఈ వాంతులు, విరోచనాలు అవుతున్నట్లుగా ఒక అవగాహనకు వచ్చి వారికి వైద్యం చేయించే పనిలో అయితే వైద్యాధికారులు ఉన్నారని చెప్పొచ్చు. శిరీష. రైట్, థ్యాంక్ యూ మురళి.